రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా గూడూరు నియోజకవర్గ కేంద్రంలో జరిగిన ర్యాలీకి కోట మండలం నుంచి నల్లపురెడ్డి వినోద్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వేలాది మంది కార్యకర్తలు, నాయకులు తరలి వెళ్లారు. ఇటీవల పార్టీలో చేరిన నల్లపురెడ్డి వినోద్ కుమార్ రెడ్డి పట్టణంలోని పలు ప్రాంతాల నుంచి తన బలగాన్ని తీసుకువెళ్తే అదే ప్రాంతాల నుంచి షేకు, జలీల్ అహ్మద్, నెల్లూరు మోహన్ రెడ్డి, మధు యాదవ్ ద్వారా సురేష్ ఆధ్వర్యంలో అనుచరులను తీసుకువెళ్లి ఎమ్మెల్యే వద్ద పట్టు నిలుపుకున్నారు. అలాగే దొరువుకట్ట నుంచి చిల్లకూరు దశరథ రామరెడ్డి, కొక్కుపాడు నుంచి పలగాటి భాస్కర్ రెడ్డి, విద్యానగర్ నుంచి వాకా విజయభాస్కర్ రెడ్డి, చిట్టేడు కేశవరం వంటి గ్రామాల నుంచి వందలాదిగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు తరలి వెళ్లారు. చూసుకుపోయా సాల్గానే ఎన్నో సంక్షేమ పథకాలు కూడా ఆయన ప్రారంభించారు. ఈ రోజు తల్లికి వందనం కార్యక్రమం కూడా ప్రారంభమైంది. స్థానికంగా ఏ సమస్య వచ్చినా నేనల్లో నిలబడే వ్యక్తి మన ఎమ్మెల్యే కాసిం సునీల్ కుమార్ గారిని తెలియజేస్తున్నారు. ఏ సమస్య వచ్చినా ఆయన పరిష్కరిస్తారు. ఆయన కార్యకర్తలు, నాయకులు వెంటండి ముందుకు నడిపిస్తున్నారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా మన కాన్స్టిట్యున్సీలో జరుగుతున్నాయంటే అది సునీల్ కృషి అని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ సహకరించినందుకు ఈ కార్యక్రమానికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను.